ఇక చేవెళ్లలో బీఆర్ఎస్ చేపట్టనున్న రైతు ధర్నాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ లైవ్లో అందజేస్తారు. గణేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రుణమాఫీ కానీ రైతులు ఏమంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే రుణమాఫీ ఉందో దాన్ని వెంటనే చేయాలని కూడా రైతులకు సంబంధించి సంఘీభావం ప్రకటిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు రైతుల ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు చేవెళ్లలో ఆయన స్వయంగా పాల్గొనడం జరుగుతుంది. ఆయనతో పాటుగా ఐశ్వర్యం ఎమ్మెల్యే సవితా ఎదురారెడ్డి గారు, అలాగే ముఖ్య కార్యకర్తలు, అలాగే రైతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతం చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ లో వెంకటేశ్వర ఆలయం వెనకాల రైతులు కావచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమం పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 37,000 కోట్ల రూపాయలను రుణమాఫీ చేస్తున్నామని ఆగస్టు 15 వరకు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ నిన్న చూసుకున్నట్టయితే మంత్రుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, ఒక బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ 7,500 కోట్ల రుణమాఫీ మాత్రమే అయిందని చెప్పడం జరిగింది, జమ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అటు ఇది మిగతా ఇద్దరు మంత్రులేమో ఇంకా కంటిన్యూస్ అవుతుంది ప్రక్రియ అంటారు. అలాగే సీఎం ఏమో అయిపోయింది అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఉంది అనేది రైతులు ఆవేదన చెందడం జరుగుతుంది. ఇందులో భాగంగానే చాలా మంది రైతులు కావచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా రావడం జరిగింది. కొర్రీలొద్దు, కోతలొద్దు, వెంటనే రుణమాఫీ చేయాలని కూడా ప్లకార్డ్స్ ప్రదర్శించడం జరుగుతుంది. ప్రస్తుతం రైతులు కావచ్చు కార్యకర్తలు చెప్పండి, మంత్రుల మధ్య కోఆర్డినేషన్ లేదు, సీఎం రుణమాఫీ అయిపోతారు, మిగతా మంత్రులు కొనసాగుతుందంటారు. అలాగే అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు రైతులకు సంబంధించిన ఇష్యూలో. ఏమని చేస్తున్నారు? ఈ రోజు ధర్నా ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఏదైతే ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగిందో ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్గాలు యువ నాయకులు కేటీఆర్ గారు ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. ధర్నాలో రాష్ట్రం అంతా కూడా మేము ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. రైతుల పక్షపాతిగా గతంలో కేసీఆర్ గారు రైతుల కొరకు అనేకమైన కార్యక్రమాలు చేపడితే వీళ్ళు వచ్చిన 8 నెలల లోపలనే రైతులను మోసం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా మనం చూస్తే పిసిసి ప్రెసిడెంట్ హోదాలో ఆ రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఈ రోజుకి వస్తే దీనికి లేనిపోని కొరువులు పెడతాం. ఈ కొరువుల్లో ప్రధానంగా ఏ తీరుగానన్నా రైతులను మోసం చేయాలి, ఈ 2 లక్షల రుణమాఫీని ఎగొట్టాలి అనే భాగంగా ఈ రోజు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులందరూ కూడా సంఘటితమైన పరిస్థితి ఉన్నది. రోడ్ల మీదకి వస్తున్న రైతులందరూ కూడా రైతు ఉద్యమం లేవకముందే ప్రభుత్వం మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇదే రోజు ప్రెస్ మీట్ పెట్టాలి, బేషరతుగా క్షమాపణ అన్న చెప్పాలి. రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఏ కొర్రీలు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా వాటిని ప్రకటించాలనేది మాది ప్రధానమైన డిమాండ్. ఈ వీటిలో మేము ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 2 లక్షల లోపు 2 లక్షల రుణమాఫీ ఏదైతే ప్రకటించడం జరిగిందో దాంట్లో ప్రధానంగా రేషన్ కార్డు అంటున్నాడు. రేషన్ కార్డు ఎందుకు అవసరమవుతున్నది? రైతు పాస్బుక్ ఉంది, బ్యాంక్ ఇచ్చిన లోన్ ఉన్నది. రేషన్ కార్డు అసలు అవసరమే లేదు. ఒకవేళ రేషన్ కార్డు అవసరం ఉంటే రేషన్ కార్డు కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. 8 నెలలు అవుతున్నది, ఏం చేస్తున్నావు అని చెప్పి మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఐటీ పేర్స్ పేరు మీద ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని అంతా కూడా తిప్పికొడుతూ ఉన్న పరిస్థితి ఉన్నది. అందుకే మేము ఒక్కటే ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులందరూ కూడా, తెలంగాణ రైతాంగం అంతా కూడా కదిలి వచ్చి ప్రభుత్వానికి కన్ను తెరిచే విధంగా ఈరోజు నిరసనలు తెలుపుతూ ఉన్నాం. 40% మాత్రమే రుణమాఫీ జరిగింది ఈ 2 లక్షల లోపల. ఇంకా 60% చేయాల్సింది ఉన్నది. తక్షణమే 2 లక్షల లోపల రుణమాఫీ చేయాలి. అలాగే సార్ చెప్పండి, సొంత నియోజకవర్గానికి సంబంధించి ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రి చేసిన కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి గుండుమాల్కి సంబంధించి 20,000 మంది రైతుల్లో 8,500 మందికి మాత్రమే అయింది. సొంత ప్రజల్ని మోసం చేసారు. మరి రాష్ట్ర ప్రజలకు రైతు రుణమాఫీ అవుతుంది అనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో రైతు రుణమాఫీ చేయడు. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి మా రైతన్నలందరూ కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ యొక్క కేసీఆర్ గారు చేసినటువంటి పాలనలో ఎప్పుడు కూడా రైతులు ఎప్పుడు కూడా దీక్షలు చేసినా అది లేదు. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు, ఈ యొక్క రుణమాఫీ అయ్యే వరకు, రుణమాఫీ ఒకవేళ కాని పరిస్థితిలో వాళ్ళు 100% వేస్తామని చెప్పిండ్రు. ఖచ్చితంగా డిసెంబర్ 9 తారీఖు అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయడం జరిగింది.
కానీ ఆ ప్రకటనలన్నీ కూడా గాలిలో దీపంలాగా అయినాయి. ఎట్టి పరిస్థితిలో రైతన్నలందరూ కూడా ఏకమయ్యి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు. ఈ యొక్క పోరాటం ద్వారానే మన ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు మేము ఇన్నిసార్లు కూడా అబద్ధాలు చెప్పి బయటపడ్డాం, ఇప్పుడు మాత్రం 6 గ్యారంటీలు అని చెప్పిండు. 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా చేసింది లేదు. ఆయన మాటలకే సరిపోయింది కానీ చేతలకు పరిమితం లేదు. అందుకని ఈ యొక్క రైతాంగం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద వాళ్ళు చేనులలో పని చేసుకునే రైతులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయవలసినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు ఒక తీరు, చేసే శాతాలు ఒక తీరు, వీటికి ఎలాంటి పొంతన లేదు. పొంతన లేని రాజకీయాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రైతులు ఎప్పుడు కూడా క్షమించరు. రైతు ఏడ్చినా రాజ్యం ఉండదు, ఎద్దు ఏడ్చినా వ్యవసాయం ఉండదు అన్నట్టుగా సామెతనే ఉన్నది. ఆ విధంగా ఈ యొక్క పరిపాలన చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుగా మేమందరం కూడా ధర్నాలు చేస్తాం. ఆ యొక్క రైతులకు న్యాయం జరిగే వరకు రైతుల ఎన్నంటూ ఉండి కేటీఆర్ గారు రైతు బాంధవుని లెక్క వచ్చి కేసీఆర్ గారు కేటీఆర్ గారు గిట మన రాష్ట్రం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉంటాం. వాళ్ళకి ఇచ్చేదాకా నిద్రపోనీయమని చెప్పి ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి రైతులకు న్యాయం చేసేదాకా ఈ యొక్క పోరాటం ఆగకుండా పనిచేస్తాం. సో మొత్తంగా చూసుకున్నట్టయితే చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉండడం జరిగిందో చాలామంది కూడా రుణమాఫీ కాలేదు. చాలామంది కూడా కొర్రీలు పెట్టడం జరుగుతుంది. వారికి సంబంధించి రేషన్ కార్డులు కావచ్చు మిగతా ఏది అంటున్నారు. మొత్తంగా 2 లక్షల వరకు రుణమాఫీ అయిందని చెప్పిన నేపథ్యంలో రైతులందరూ కూడా అటు ఏదైతే బ్యాంకుల చుట్టూ తిరగడం జరిగింది. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత తమకు ఇంతవరకు కూడా జమ కాలేదని చెప్పడంతో అక్కడ నుంచి కలెక్టరేట్లకు తిరగడం జరుగుతుంది. ఇదంతా కూడా మొన్నటి వరకు యూరియా బస్తాల కోసం చెప్పులు అరిగేలా తిరగడం జరిగింది. ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు, అది అకౌంట్లోకి వెళ్తే అక్కడ కూడా లేదని చెప్పేసి వారు ఆవేదన చెందడం జరుగుతుంది. దాన్ని ఎట్లా బయటకు ప్రకటించాలో తెలియక రైతులు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే వారిపైన కూడా కేసులు పెట్టి జైలులో వేస్తున్న పరిస్థితి నెలకొంది. రైతులను జైల్లో పెట్టిన పరిస్థితి ఇప్పటి వరకు లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటి చర్యలకు పూనుకుంటుంది. ఇందులో భాగంగానే అవసరమైతే జైలు బరో కార్యక్రమానికి కూడా పిలుపునిస్తామని కూడా కేటీఆర్ గారు చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి రైతులకు సంఘీభావంగా ఈరోజు రైతులకు జరుగుతున్న అన్యాయానికి కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికీ కూడా రైతుకు పక్షపాతిగా ఉంటుంది. కాబట్టి వారి కోసం ఎక్కడికైనా వెళ్తుందని కూడా చెప్పిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లో 11:30 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ రైతు ధర్నా కార్యక్రమం పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఏదైతే సెక్రటేరియట్ సచివాలయం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి అని అంటే బజార్ మాటలు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డికి నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన తర్వాత ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీ ఎత్తున వేలాదిగా రైతులందరూ కూడా తల్లి వచ్చే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఓట్ యూ.